నెహెమ్యా 13వ అధ్యాయము 1-31 వచనములు. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు, వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్రా జనసమూహమును ఇశ్రాయేలీయులలో నుండి వెలివేసిరి. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగజేసికొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును, లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసియుంచెను. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలిసికొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీయు శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించితిని. మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అటు తరువాత యూదులందరూను ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకము గల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీయులలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హనాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని. తూరు దేశస్థులును కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులును ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు
చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేనాజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలియుంచితిని. వర్తకులును నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసి కొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడచాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన యెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆయా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికీని రాదు. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్యస్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్యస్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితిని. ప్రధాన యాజకుడును ఎలియాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హొరోనీయుడైన సన్బల్లాటునకు అల్లుడాయెను. దానిని బట్టి నేను అతన్ని నా యొద్ద నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీయుల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.